గ్రంథము 35వ కీర్తన 27వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 35వ కీర్తనలు 35:27 వచనాన్ని చదువుకుందాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. ఆనివారు నిత్యము పలుకుదురు. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేవకుని క్షేమము అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. ఈ ప్రపంచానికి ఎవరి క్షేమము కావాలి, ఎవరి సంతోషము కావాలి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని సేవకుని క్షేమము అనేది సంఘానికి అవసరమై ఉన్నది. దేవుని సేవకుని క్షేమం అనేది ప్రపంచానికి అయ్యున్నది. దేవుని సేవకుని యొక్క ఆ ఆనందం అనేది ప్రపంచ యావత్తుకి అవసరమయ్యున్నది. ప్రియులారా, ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సైనికుడు గురి చూసి బాణము విడిచి ఆ బాణము విడవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దావీదు యొక్క మేనల్లుడైనటువంటి షెరూయ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి దావీదును తప్పించి ఆ సైనికుడిని కొట్టి చంపుతాడు. అదే సందర్భంలో అక్కడున్నటువంటి వ్యక్తులందరూ కూడా చూసి, ఈ జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసి దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు చుట్టుముట్టేశారు. ప్రియులారా, దావీదుని చుట్టుముట్టేసి దావీదుతో ఒక ప్రమాణము చేయమని అడుగుతున్నారు. ఏమనంటే, దావీదు మహారాజా, ఈ రోజు నుంచి మీరు యుద్ధములోకి రావడానికి వీల్లేదు, మాకు ప్రమాణము చేయండి అని అడిగారు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఎందుకు నేను రాకూడదు అని అడిగితే, ఇప్పుడు ఆ సైనికుడు బాణము గురిపెట్టి నిన్ను చంపబోయాడు. ఇశ్రాయేలీయులకు నువ్వు దీపము వంటి వాడివి, నువ్వు చనిపోకూడదు. అవసరమైతే మా ప్రాణాలైనా ఇస్తాము, కానీ నువ్వు చనిపోటానికి ఇష్టపడం. మేమే వెళ్ళి యుద్ధము చేస్తాం, మా ప్రాణాలు అర్పిస్తాం, నువ్వెప్పుడు బ్రతికుండాలి. నువ్వు ఒక్కడవు బ్రతుకుంటే ఇశ్రాయేలీయులందరికీ దీపాలు వెలుగుతాయి, నువ్వు ప్రజలకు దీపము వంటి వాడివి అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, అంటే దావీదు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడండి? దీపములాగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దావీదును యుద్ధములకు రావద్దు అంటున్నారు. ఎక్కడ ఉండాలంట? దావీదు కోటలోనే ఉండాలి, క్షేమముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, ఆనందముగా ఉండాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రియులారా, అంటే దైవజనుని క్షేమము అవసరము, దైవజనుని క్షేమము అవసరం. ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే, ఒక దినాన సమూయేలు సౌలుతో అంటున్నాడు, సౌలా, నీ గోత్రము చాలా చిన్న గోత్రం, అల్పమైన గోత్రం, ఎన్నికలేని గోత్రం. అలాంటి నీ గోత్రముల నుంచి నా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలీయులందరికంటే రాజుగా నియమించాడు, శిరస్సుగా పెట్టాడు, ఇశ్రాయేలీయులందరికీ శిరస్సుగా చేశాడు దేవుడు నిన్ను అని ఆ సమూయేలు ప్రవక్త సౌలుతో అంటూ ఉంటాడు. ప్రియులారా, అంటే ఇశ్రాయేలుకి సౌలు ఎలా ఉన్నాడండి? శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు ఎప్పుడు చూసినా ఎలా ఉండాలంటే క్షేమముగా ఉండాలి, సంతోషముతో ఉండాలి. అదే ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. దేవుని సేవకుల క్షేమము కావాలి, దైవజనుల క్షేమం కొరకు ప్రార్థించాలి. అలా ప్రార్థన చేసే విశ్వాసులు కనబడటం లేదు. దైవజనుల యొక్క క్షేమము కోరుకునే ప్రజలు నేటి క్రైస్తవ్యంలో కనబడటం లేదు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? దైవజనుల క్షేమమే ముఖ్యమైనది. వారు దేశాన్ని రక్షించేటువంటి వారు, ప్రజలను రక్షించే వాళ్ళు, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు,
వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ దైవ సేవకుడు క్షేమంగా ఉంటే అనేక మంది కుటుంబాలను వెలిగిస్తాడు ప్రియులారా. అందుకనే ఇప్పుడు ఎవరి క్షేమం కావాలంటండి? దైవజనుల క్షేమము కావాలి, మనందరి క్షేమము కావాలి. అందుకని బైబిల్ అంటుంది, మీలో ప్రతివారు ఒక్కరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోనండి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రలాపించండి, దేశ క్షేమము కొరకు ప్రార్థన చేయండి. దేశము బాగుండాలంటే, సంఘము బాగుండాలంటే ఆ సంఘ కాపరి క్షేమముగా ఉండాలి ప్రియులారా. అనేక సందర్భాలలో దైవ సేవకుని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, విత్తు ఎటువంటి ఈ నాయకుడు కన్నిటితో మీకు విత్తకూడదు, ఆయన సంతోషంతో మీకు విత్తాలి అంటాడు. అంటే బైబిల్ అంతా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దైవజనుని క్షేమము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుని క్షేమము కొరకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దైవజనుని పక్షమున దేవుడు ఉన్నాడు, దైవజనుని దేవుడు నియమించాడు. కాబట్టి ఆ దైవజనుని యొక్క ఏర్పాట్లో దేవుడిచ్చిన అభిషేకం ఎలాంటిదంటే అది తరతరములు నిలిచి ఉండేది ప్రియులారా. ఒక్క తరముతో పోయేది కాదు. దైవ సేవకునికి అది దేవుని దగ్గర నుంచి రావాలి. అర్హత అనేది, అధికారం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. మనుషుల దగ్గర నుంచి వచ్చే అధికారము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది ప్రియులారా. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ అధికారము, ఆ అభిషేకము అది తరతరములు దేవుని సేవకుని పైన కాకుండా అతని కుటుంబం పైన ఉంటుంది, అతని కుటుంబం పైన ఉంటుంది, ఇంకా అతని కుటుంబం పైన ఉంటుంది. అలాగా ఒక్కసారి వెలిగించిన తర్వాత శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంటుంది ప్రియులారా. అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అభిషేకం అంటే కొనుక్కుంటే వచ్చేది కాదండి, డబ్బులు ఇస్తే వచ్చేది కాదండి. ఈ పిలుపు అనేది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. బైబిల్ గ్రంథంలోకి రండి, ఒక మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనంలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనములో ఒక శ్రేష్టమైన మాట ఉంది, చదువుదాం. అయితే నీ ఇంటి వారిలోను శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచమని అతనిని వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దండం పెడితే వచ్చేది కాదు ఉద్యోగం అనేది. ఈ లోకానుసారమైన జాబు దండం పెడితే, లంచం ఇస్తే, పరీక్ష రాస్తే ఒకవేళ నీకు రావచ్చు. కానీ దేవుని నుండి మాత్రమే ఈ యాజకత్వం వస్తుంది ప్రియులారా. యాజకత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? యాజక ధర్మము జరిగించడానికి, ఈరోజు సావుకునిగా సంఘము పైన అధికారిగా ఉండడానికి, దేవుని ప్రజలను పరిపాలించడానికి సాక్షాత్తు నా దేవుడిచ్చిన అధికారం అది. మనం దండం పెడితే వచ్చేది ఏంటంటే ఏదైనా వచ్చింది దండం పెడితే. కానీ దండం పెట్టినా కానీ రాంది ఏంటంటే అభిషేకము. అభిషేకం ఎలా వస్తుందండి? దేవుడే ఇవ్వాలి మనకి. ఏమి చూసే వాళ్ళు మనకి? ప్రతి వ్యక్తికి దేవుడిస్తాడా? ఇవ్వడండి. చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ప్రక్కన పెట్టి ఏ మంచి లేని నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైనా మంచి ఉందండి మనలో? ఏదైనా గుడ్ క్వాలిటీ ఉందా మనలో? మనకేమైనా ఆస్తి ఉందా? అంతస్తులు ఉందా? మేడలు ఉన్నాయా? మిద్దెలు ఉన్నాయా? ఏమీ లేవు మనకే. బైబిల్ ఏమంటుంది తెలుసా అండి? జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తమై లోకములో నుంచి దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనముగా ఉన్నటువంటి ఈ వ్యక్తులను నేను ఏర్పరచుకున్నాను. అధికారం ఇచ్చాను, నేను అధికారం ఇచ్చాను. చూడండి ప్రియులారా, ఆస్తి కలిగినటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి
తనకు అధికారం కావాలంటే ఇంకొక అధికారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దండం పెట్టాలి. ఫస్ట్ దండం పెట్టి సీటు అడగాలి, దండం పెట్టి ఆ పదవి అడుక్కోవాలి. ప్రియులారా, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రతి ఒక్కరికి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి దండం పెట్టి అయ్యా నాకు అధికారం ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి అని అడుక్కోవాలి. నువ్వెవరికి దండం పెట్ట అవసరం లేదండి. నీలో ఉన్న యథార్థతను నా దేవుడు చూసి, నీలో ఉన్న నిర్దోషత్వమును నా దేవుడు చూసి, నువ్వు సేవకు పనికొస్తావని దేవుడు గమనించి, నా దేవుడే నిన్ను వెతుక్కుంటూ లోకానికి వచ్చాడు, నా దేవుడే నిన్ను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడంటండి? తల్లి గర్భములో పెండముగా రూపించక మునిపే నా దేవుడు నిన్ను ప్రతిష్ఠిత చేశాడు, ప్రవక్తగా నియమించాడు, ప్రవక్తగా నియమించాడు. ప్రియులారా, చాలామంది అయ్యా నువ్వు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నావంటే 10 సంవత్సరాల మట్టి, 20 సంవత్సరాల మట్టి అని చెప్తూ ఉంటాం. మరి తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు కదా. అవును, తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇంతకాలము దేవుడు నిన్ను ఎందుకు వదిలేశాడంటే, లోకములో ఉన్నటువంటి పాపము, లోకములో ఉన్న అన్యాయము, అక్రమం, వీటి బరువెంతో నీకు తెలియాలి కాబట్టి, వీటి అనుభవాలు నీకు తెలియాలి కాబట్టి దేవుడు కొంతకాలం నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టాడు. వాటన్నిటిని చూసిన తర్వాత, వాటన్నిటిని అనుభవించిన తర్వాత, వాటన్నిటి బరువేంటో నీకు తెలిసిన తర్వాత ఒక్కసారిగా దేవుడిని పిలిచి తన సేవలకు ఏర్పరచుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకముతో పోల్చుకుంటే లోకం వైపు తిరిగి వెనక్కి వెళ్ళలేవు. నాగటి మీద చేయి వేసావు కాబట్టి ఇక ముందు చూడటమే, వెనక్కి వెళ్ళలేవు. పరుగు పందుములో ఉన్నావు కాబట్టి వెనక్కి తిరగవు, గురి ఎత్తకే పరిగెత్తుతావు. అందుకే లోకములో ఉన్న ప్రతి విలువ నీకు తెలియాలని దేవుడు కొంతకాలం విడిచిపెట్టాడండి. అసలైతే తల్లి గర్భములో పెండముగా రూపించక మునిపే నా దేవుడిని ఏం చేశాడు తెలుసండి? ప్రవక్తగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఎవరమండి? ప్రవక్తలము. ఎవరమండి? నాయకులము. ఎవరమండి? రాజులము. ఈ రాజరికాన్ని ఎవరు మనకిచ్చారు? ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దండం పెడితే తెచ్చుకున్నామంటే దండం పెడితే వచ్చేది కానే దండం పెడితే వచ్చేది కాదండి. ఎలా వచ్చిందండి? దేవుడు వెతికాడు. ఎలా వెతికాడండి? ఆయన కనుదృష్టి భూలోకమంతా సంచరిస్తున్న సందర్భాల్లో నీ పక్షమున దేవుడు కృప చూపించాడు. తన సేవ కొరకు నిన్ను పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వెవరయ్యా అంటే దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సైన్యము.